దేవుని పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధానం చెంతకి దేవుడు మనల్ని సమకూర్చిన ఏర్పాటును బట్టి ప్రభు తన యొక్క మహోన్నతమైన ఉద్దేశాన్ని కనపరిచిన విధానాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. సహోదరి విషయంలో దేవుడు కృప చూపించి తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు తన యొక్క ప్రణాళికలను జరిగించడానికి దేవుడు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నేనెంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో అనేక మార్గాల్లో మనం ప్రయాణిస్తుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన యొక్క జీవిత గమనాల్లో మనల్ని ప్రభావితం చేస్తూ మనం పుట్టిన కుటుంబ నేపథ్యము, అలాగే మన విద్యా ప్రయాణము, మన ఉద్యోగము, మన కుటుంబ జీవిత నేపథ్యము, ఈ విధంగా మన భవిష్యత్తుని అనేకమైనటువంటివి నిర్దేశించి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం కలిగి ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలుగా మనము చూస్తున్నప్పుడు ఇవి ఏవి మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణమును నిర్దేశించి నడిపించేవి కావని, మనము రక్షించబడిన తరువాత యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తరువాత మన ఇష్టము నెరవేర్చుకొనటానికి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం నడవటానికి ఇంకా మనకి గతించిన కాలమే చాలునని, మనము మన సొత్తు కాదని విలువ పెట్టి మనము కొనబడిన వారము గని దేవునికి మహిమకరంగా మనము జీవించవలసిన వారమని ఎప్పుడైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ నిశ్చయత కలిగిన ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో నిలువబడతాడో అప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ వ్యక్తిని నడిపిస్తారు. అదే సహోదరి యొక్క జీవిత ప్రయాణము. యేసయ్య మినిస్ట్రీని దేవుడు తన ఆత్మ సహాయంతో స్థాపించి ఆయన తన ప్రణాళికను నెరవేర్చడానికి ఇప్పటి వరకు నడిపించుకొస్తూ ఉన్నటువంటి విధానం 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో దేవుని సన్నిధిలో చాలా సార్లు మనము ప్రార్థన, మన పరిస్థితులను బట్టి ప్రార్థిస్తాం, మన అవసరతలను బట్టి ఉపవాసం ఉంటాం, లేక వేరొకరి యొక్క అవసరతలను బట్టి ప్రభు సన్నిధిలో మనము దావీదులాగా ఒక ఆత్మ సంబంధమైన మెట్టులో వేరొకరి కొరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు ఉంటాయి. అయితే అలా కాకుండా ప్రభువే ప్రేరేపించి దేవుని యొక్క ఏర్పాటు యొద్ద నిలవబడమని చెప్పినప్పుడు ఎందుకొరకు మనం ప్రార్థించాలో, ఏ విధమైనటువంటి కార్యం కొరకు మనము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నామో తెలియకుండా దేవుని ఏర్పాటును గ్రహించటానికి ప్రభు సన్నిధిలో నిలబడటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎందుకంటే దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఆయన ఒకే సమయంలో ఉండగలిగిన దేవుడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మన ముందున్న
ఒక 20 సంవత్సరాల భవిష్యత్తులో ఆయన ఇప్పుడే ఉన్న దేవుడుగా ఉన్నాడు. ఇంకొక 50 సంవత్సరాలు మనం ఈ భూమి మీద ఉంటే మన 50 సంవత్సరాల భవిష్యత్తులో ఆయన ఉన్నాడు ఇప్పుడే. కానీ మనకు 5 సంవత్సరాల తర్వాత ఏమవుద్దో తెలియదు, 5 రోజుల తర్వాత ఏమవుద్దో తెలియదు. ఇంకా చెప్పాలి అంటే రేపేమి జరుగుద్దో కూడా మనకు తెలియదు. అది వాక్యం చెప్తున్న సత్యం. అలాంటి దేవుని యొక్క ఏర్పాటు వైపుకి మనము కూడా ఆయనతో నడవాలి అనే ఉద్దేశము దేవునికి మన ఎడల కలిగి ఉన్నాడు. ముందుగా మన కొరకు సిద్ధపరిచిన కొన్ని సత్కార్యాలను జరిగించటానికి మీరు యేసుక్రీస్తునందు సృజించబడిన వారే ఆయన చేసిన పని అయి ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో కృపచేత రక్షించబడ్డాము ఆయన సన్నిధిలో. అలాగూ దేవుని మన ద్వారా దేవుడు చేయించాలనుకున్న కొన్ని సత్కార్యాలను చేయటానికి ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి. అదే ఉపవాసం అవ్వచ్చు, లేకపోతే దేవుని సన్నిధిలో గడిపే సమయం అవ్వచ్చు. దేవుడు ఎవరిని ఏ విధంగా నిలబెడితే ఆ విధంగా. అలాగూ దేవుని సన్నిధానం చెంత శ్రీదేవి గారు నిలబడిన ఏర్పాటు, మీ అందరూ దేవుని సన్నిధానం చెంత ఆవిడని బలపరిచిన విధానము, ప్రభు సన్నిధానం చెంత మీ ప్రార్థనల్లో ఆ కుటుంబం కొరకు అనుదినము మీ యొక్క ఆలోచనల్లో ఆ కుటుంబము మీరు ఉంచుకొని ప్రభు సన్నిధానం చెంత ఆ ఆత్మలో దేవుడు అనుగ్రహించిన బంధాన్ని బట్టి ప్రభువును నేనెంతో స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ 7 సంవత్సరాల కాలము ప్రత్యేకంగా ప్రభు సన్నిధానం చెంత సహోదరి నిలబడిన కాలంలో దేవుడు అనుకొనని విధంగా ఈ పరిచర్యలో కాపరిగా ఉండటానికి దేవుడు పిలిచి, అదే 2017లో నవంబర్లో దేవుని సన్నిధానం చెంత దేవుని పరిచర్యలోనికి మీ మధ్యలోనికి రావటానికి, ఈ కాలమంతా ప్రభు సన్నిధానం చెంత ప్రార్థించడానికి దేవుడు నాకు, ఆ కుటుంబానికి, పరిచర్యకు దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు తన ఉద్దేశము, తన సంకల్పము ఈ కాలం నుంచి అద్భుతంగా దేవుడు నెరవేర్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకొరకు సహోదరి కుటుంబము, అలాగే ఈ కాలమంతా పరిచర్యలో దేవుని సన్నిధానం చెంత నిలబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే దావీదు ఒంటరిగా దేవుని సన్నిధిలో విచారణ చేసి దేవుని నామములో బయలుదేరినప్పుడు దావీదుతో కూడా బయలుదేరిన వారికి, అలాగే కొంత దూరం వచ్చి మధ్యలో ఆగిపోయిన వారికి అందరికీ కూడా దేవుడు పోగొట్టుకున్న దినాల ఆ పంటని, అంటే వారు పశువులను, వారి భార్యలను, బిడ్డలను కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరలా దేవుడు అద్భుతకరంగా దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా దేవుడు ఒక మహిమ కలిగినటువంటి ఆ యొక్క రిస్టోరేషన్ ని దేవుడు ఈ యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంతకంటే మరి శ్రేష్టంగా సహోదరికి, అలాగే ఇచ్చిన యజమాని డాక్టర్ గారికి, అదేవిధంగా ప్రణీత్ కి, భవిత్ కి దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృపను దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు పాస్టర్ గారు ఒక పాట పాడతారు. తదనంతరము
కొద్ది సమయము దేవుడిచ్చిన లేఖన సత్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్ఏ మినిస్ట్రీస్ లో ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు కార్యంలో మనందరము దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది మనందరిది, ఎస్ఏ మినిస్ట్రీస్. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ఒక గొప్ప విజయాలను చూసి దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనం తలంచుకుంటూ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అలాగే ఆయన ఇచ్చిన ప్రోత్సాహము, ఆయన బలపరిచిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఎన్నిసార్లు ఏ విధంగా మనతో మాట్లాడారో, ఈ దినాలలో మరి శ్రీదేవి గారిని దేవుడు ఎలాగ బలపరిచారో అవన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవి. ఇది కేవలం ఒక అవసరత కోసం ఉన్న ఉపవాసం కాదు, లేకపోతే ఏదైనా సమస్యని ఛేదించడం కోసం చేసుకున్న తీర్మానంతో కూడిన ఉపవాసం కాదు, కానీ దేవుడే తనంతట తానుగా పిలిచి ఇలాగ ఉపవాసం చేయమని చెప్పి దాని ప్రకారంగా విధేయత చూపించడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అవును, ఆ రోజున అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీవు లేచి నిన్ను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పి. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ విధేయత చూపించాడు. అలాగే దేనికోసం ప్రార్థన చేయాలో, ఎందుకోసం ఉపవాసం ఉండాలో తెలియకపోయినా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు చేసిన అనేక అద్భుతాలు, ఆయన యొక్క వాత్సల్యంతో ఆయన చూపించినటువంటి మహాకృపతో దేవుడు బలపరిచిన విధానం, ఇలాగూ ఇంకా నీవు దుఃఖపడవద్దు, ఇంకా లేచి చక్కగా నీవు సంతోషముతో దేవుని స్తుతించమని చెప్పిన మాటలు ఎంతగానో మనందరినీ బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆశ్చర్యకరమైన తన కృపను ఎంతకాలం తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి మనందరం దేవుణ్ణి స్తుతిద్దాం. ఒక చిన్న పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలనుకుంటున్నాను. దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొర్లుచుండగా, నీ కృపను మా ఎడల విస్తరింపచేసి నీ చేతి నీడలో నడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. ఏడేండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. ఏడేండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు నన్ను చుట్టుముట్టి ఆవరించగా, నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. నీ అదృశ్య హస్తమే నా తోడుగా ఉండి అద్భుతములు ఎన్నో చేసెను. అనుదినం నీ వాగ్దానమే, ప్రతిదినం నీ వాగ్దానమే. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు నిరీక్షణ కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. ఆదరణ కరువై అలసిన సమయంలో నీ కౌగిలిలో హత్తుకున్నావు. ఆదరణ కరువై అలసిన సమయములో
నీ కౌగిలిలో హత్తుకున్నావు. ఆదరణకర్తవై నా దరికి చేరి కన్నీరంతా తుడిచావు. ఆదరణకర్తవై నా దరికి చేరి కన్నీరంతా తుడిచావు. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు ఆదరణ కలిగించెను, నాకు ఆదరణ కలిగించెను. దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొర్లుచుండగా, నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. దీనుల ఎడల కృప చూపువాడా, నీ కొరకే కనిపెట్టియుందును. దీనుల ఎడల కృప చూపువాడా, నీ కొరకే కనిపెట్టియుందును. నీ కరుణా హస్తమే నా తోడుగా ఉండి అన్నిటిలో విజయమునిచ్చును. నీ కరుణా హస్తమే నా తోడుగా ఉండి అన్నిటిలో విజయమునిచ్చును. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు విజయము చేకూర్చెను, నాకు విజయము చేకూర్చెను. దినములు జరుగుచుండగా, సంవత్సరాలు దొర్లుచుండగా, నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపజేసి నీ చేతి నీడలో నడిపించితివి. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. 7 ఏండ్లు నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు మార్గము చూపించెను, నీ చిత్తములో నడిపించెను. నాకు నెమ్మది కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. నాకు నెమ్మది కలిగించెను, నాకు నిరీక్షణ కలిగించెను. నాకు ఆదరణ కలిగించెను, నాకు విజయము చేకూర్చెను. నాకు ఆదరణ కలిగించెను, నాకు విజయము చేకూర్చెను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుడు నిజముగా తన యొక్క వాత్సల్యతతో, తన వాగ్దానాలతో దేవుడు కనికరించి ఈ విధంగా సహోదరిని ఈ యొక్క పరిచర్యను దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగా స్తుతించినను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను
నిశ్చయంగా ప్రభు సన్నిధానం చెంత మనము ఆయనకు రుణస్థులమే. దేవుడు ఆయన మహిమ కలిగిన మార్గంలో మనల్ని నడిపించే ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అయితే అవన్నీ దేవునికి మహిమకరంగా, ఫలభరితంగా అవి ఎప్పుడు అవుతాయి అనంటే, ఒకనాడు ఫరో రాజు ఎదుట నిలువబడ్డాడు యాకోబు. నిలువబడినప్పుడు యాకోబుని ఫరో అడిగారు, ఏమనంటే, అయ్యా, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని. ఆదికాండం 47వ అధ్యాయము 8వ వచనంలో అడిగినప్పుడు యాకోబు అన్నారు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన సంవత్సరములలో, యాత్ర చేసిన దినాలలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆయనకు మహిమకరంగా దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ఫరో అడుగుతున్న మాట, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని. అది యాకోబుకి చాలా కరెక్ట్ గా అర్థమైంది. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 గాని ఈ యాత్ర చేసిన సంవత్సరాల్లో నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగా ఉన్నాయి అని. ఈ ఉదయకాల సమయంలో మనం ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులము. ఏ మానవునికి ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు. అయితే ఈ యాత్రా ప్రయాణంలో మనం బ్రతుకుతున్న దినాలెన్ని, మనము ఆయనకు మహిమకరంగా జీవించుచున్నటువంటి ఆ దినాలెన్ని. దేవుని బిడ్డలుగా మనము దానిని గుర్తెరిగి ఆయనకు మహిమకరంగా మనము జీవించేటువంటి ఏర్పాటు, అది ఉపవాస దినముగా మనం ఉండొచ్చు, లేకపోతే ఆయన మహిమ కలిగిన ఏర్పాటు కొరకు మనము ప్రత్యేకించుకున్నటువంటి మార్గములో నడిచే దినాలుగా ఉండొచ్చు. మనందరికీ తెలుసు, మోషే ఆ 20 లక్షల మంది ప్రజలని విడిపించటము దేవుని చిత్తమని ఆయనకి తెలుసు. కానీ ఆ ప్రయాణంలో దేవుని యొక్క ఏర్పాటును నెరవేర్చటానికి మోషే తల్లి గర్భంలో రూపించబడినప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. కానీ ఆ ప్రయాణంలో తాను 40 సంవత్సరాలు తాను ఓ ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. దానిని గురించి అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయంలో స్టెఫను తన యొక్క ప్రసంగంలో మోషే యొక్క ప్రయాణాన్ని గురించి తెలియచేస్తూ, అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలలో ఏమని చెప్తారంటే, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనపడెను. అలా కనపడి, నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఈ 40 సంవత్సరాలు ఆయన ఏమి చేశాడు అనుంది అనంటే, మిద్యాను దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉండి 2 కుమారులను కనెను అనుందంటే, ఈ 40 సంవత్సరాల ప్రాయంలో తన బాల్య దినాలలో చాలా పనులు చేశాడు. ఐగుప్తు యొక్క విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు. అనేక రకాలైనటువంటి ఆ యొక్క కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి యువరాజుగా ఉండటానికి కావలసినటువంటి సిద్ధపాట్లన్నీ పొందాడు. కానీ 40 సంవత్సరాలు ప్రాయం నుంచి 80 సంవత్సరాల ప్రాయంలో తన యొక్క 40 ఏళ్ల ప్రయాణంలో తన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానం చెంత ఎన్ని రోజులు దాంట్లో ఉపవాసం ఉన్నాడో, ఎన్ని రోజులు దేవుని కొరకు ఎదురు చూశాడో, ఈ 40 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజులు దేవా 90వ కీర్తనలో మొరపెట్టినట్లుగా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ, దేవా నీవు మా చేతి పనిని మాకు స్థిరపరచుమని దేవుని సన్నిధానం చెంత ప్రార్థనలో కన్నీటితో మొరపెట్టుకుంటూ ఉన్నాడో మనకి డేస్ ఏమీ మనకి ఇవ్వలేదు. కానీ 40 సంవత్సరాల పాటు దేవుని మన యొక్క జీవితాన్ని ఓ ప్రక్కన ఉంచి మరలా తిరిగి దేవునికి మహిమకరమైనటువంటి ఒక పనిని చేయటానికి కొన్ని విషయాలను ఆయనకు నేర్పించి అలా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ గడపటానికి దేవుడు ఆయుత్తపరిచాడు. ఆ కాలమంతా అదేమీ వ్యర్థమైపోయిందని అనుకోవటానికి మనకేమీ లేదు. నిశ్చయంగా మనము మన ఎదుటినే కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనము ఆయనకు మహిమకరంగా ముందుకడుగులను వేయటానికి మనము వెళ్ళే ప్రయాణంలో ఒక రౌతు శత్రువుల బారి నుంచి తప్పించుకోవటానికి తన గుర్రాన్ని ఎక్కి పారిపోతూ ఉన్నప్పుడు ఆ గుర్రానికి ఆ కాళ్ళకి ఉండే ఆ నాడాలు ఆ శబ్దము తేడా వచ్చి అవి అరిగిపోయినాయి. వాటిని కొత్త వేయించాలి అని అనిపించిందంట. వెళతా ఉంటే అనిపించినప్పుడు వెనకాల శత్రువు తరుముతా ఉంటే గుర్రాన్ని ఆపి మనం నాడాలు వేయించటానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తామా? అది చాలా ఒక సాహసోపేతమైన చర్య అయిపోతుంది. మనల్ని వెనకాల తరుముతున్న శత్రువులు తొందర పెడుతూ ఉంటే. అలాగే చాలాసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే ఇబ్బందులు, శ్రమలు, ప్రతికూల స్థితులు, అవసరతలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, ఈ లోకంలో కెరియరు, ఈ లోకంలో విద్య, ఈ లోకంలో బాధ్యతలు, ఇవి మన యొక్క జీవితంలో మన చుట్టూ మనల్ని తరుముతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనకుగా మనము మన ఎదుటిన ఈ బాధ్యతలన్నీ నెరవేర్చటానికి మనం శక్తివంతులము కావటానికి మనకు కావలసినటువంటి ఆ యొక్క ఏర్పాటును సిద్ధపరచుకోవటానికి మనము సమయం ఇవ్వటానికి
చాలా కష్టం అవుతూ ఉంటుంది. కానీ ఆ రౌతు అలా అనుకోలేదంట. ఒక్కసారి ఏమాత్రం ఆలస్యం లేకుండా అతని యొక్క ఆలోచనలు ముందుకు పొమ్మని చెబుతా ఉన్నాయి. అయితే అంతకంటే తనకున్న ఆ వివేచన శక్తితో ఆ మార్గంలో సడన్ గా కనిపించినటువంటి ఆ కమ్మరి పనివాని దగ్గరికి వెళ్ళి ఆ కొలిమి దగ్గరలా ఆపి ఆ గుర్రానికి ఆ నాడాలను వేయించడం మంచిదని అనిపించి తనకొచ్చిన ఆ వివేచన శక్తితో ఆ పని చేసేసరికి దాదాపుగా ఆ పని పూర్తయిపోయి ఇంకా బయలుదేరదాం అనుకునే సమయానికి తనను తరుముతున్నటువంటి శత్రువులు కొన్ని గజాల దూరంలోనికి అతని దగ్గరికి వచ్చేసారంట. అయితే అది ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ అయిపోయిన పనిని సిద్ధపరుచుకున్నటువంటి ఆ యొక్క గుర్రాన్ని చేతపట్టుకుని దాని మీద ఎక్కి సుమారుగా ఒక 100 గజాల దూరంలోనికి శత్రువులు వచ్చిన సమయంలో ఆ గుర్రాన్ని ఎక్కి దానిని మెరుపు వేగంతో వాళ్ళ ముందు నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. అతను అక్కడ చేసినటువంటి ఆ ఆలస్యము అతని ముందున్నటువంటి ప్రయాణంలో అతనికి ఒక గొప్ప వేగాన్ని అతనికి సిద్ధపరిచింది. అప్పటి వరకు తరుముతున్న శత్రువుకి ఏమాత్రం దొరకకుండా దేవుడు అద్భుతకరంగా అతనిని తప్పించి నడిపించారు. మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మన అవసరతలు, మన అక్కర్లు, మన ప్రతికూల స్థితులు మనల్ని తరుముతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానం చెంత కూర్చునమని, దేవుని సన్నిధిలో ఉండమని, తర్వాత వచ్చే ఆ మజిలీ కోసం మన యొక్క ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పని చేయటానికి ప్రభు సన్నిధాన వర్తనులమై ఉండటము, ఆయన సన్నిధిలో ఉపవాసం చేయటము, దేవుని సన్నిధానం చెంత ఓర్పుతో ఆయన సన్నిధిలో వేచి ఉండటము, తరువాతి మెట్టు మనకి కనబడే వరకు దేవుని సన్నిధానం చెంత హృదయపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మ సంబంధమైన చెవులను తెరుచుకొని దేవుని మాటలను ఆహ్వానిస్తూ మనల్ని ఆయన సాగిపమ్మనే దాకా ఆశతో, నిరీక్షణతో దేవుని సన్నిధిలో వేచి ఉండటము, ఆ ఆశలు అడుగంటనేయకుండా దేవుడే మనకి మార్గదర్శి అయి ఉండి మనల్ని నడిపించినట్లుగా మన యొక్క కనుదృష్టిని ఆయన నుంచి తొలగింపనేయకుండా దేవుడు సిద్ధపరిచిన దానికోసం మనం వేచి ఉండి అది దొరికే వరకు దేవుని సన్నిధి నుంచి మనము దానిని పొందుకొని ఆ భవిష్యత్ ద్వారము దేవుడు తెరిచే వరకు దేవుని సన్నిధిలో మనం ఎదురు చూడటం, ఇంకెంతో ఆలస్యము లేనటువంటి పరిస్థితులు మన మార్గాలలో మనకు అనిపించినా సరే దేవుని సన్నిధానం చెంత వేచి ఉండడంలో దేవుడు తన గుప్పిలి విప్పి దేవుడు తన కార్యాన్ని జరిగించే వరకు మనము ఎదురు చూడటం అనేటువంటిది. 40 సంవత్సరాలు మోషే అనుకుని ఉంటాడు, అయ్యా ఇక 60 ఏళ్ళు
70 ఏళ్ళు నాయన, అది కూడా ఆయాసమే దుఃఖమే అని ప్రభు సన్నిధిలో ఇక ఆయుష్ అయిపోయిందయ్యా అనేటువంటి ఒక ఆలోచనలోనికి 90వ కీర్తనలో తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటుంటాడు. కానీ దేవుడు మరొక 40 సంవత్సరాల ప్రయాణానికి అద్భుతంగా దేవుడు నడిపించాడు. నిశ్చయంగా ఆ మండుచున్న పొద తాను చూచి అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనపడింది అని ఇక్కడ స్టెఫను మనకి అపోస్తలుల కార్యాలు 7:30లో తెలియచేస్తున్నాడు. ఆ దూత, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుచున్నాను అని అతనితో చెప్పటము దేవుని సన్నిధానం చెంత తన యొక్క జీవిత ప్రయాణంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి ఘట్టమై ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆయన కృపా సింహాసనం చెంత వేచి ఉన్న కాలం 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడించారు వాళ్ళు. అయితే ఒక ఇస్కరియోతు యోధా మాత్రం ఆ యొక్క మేడగదిలో 120 కంటే ఎక్కువ మంది స్త్రీలు పురుషులు ఆ 11 మంది అపోస్తలులతో కూడా ఉండనటువంటి పరిస్థితిని కలిగిన వాడుగా ఉన్నాడు. వాళ్ళ యొక్క 3.5 సంవత్సరాల ప్రయాణము ఒక ఎత్తైతే ఆ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో స్వస్థతలు, అలాగే ఎన్నో దెయ్యాలను వెళ్ళగొట్టిన అనుభవం వారికి ఉంది. కానీ ఎప్పుడైతే ఆ మేడగదిలో దేవుని సన్నిధానం చెంత వాగ్దానం కొరకు వారు నిలిచి ఆ పైనుండి శక్తిని పొందటానికి ఆ పట్టణంలో నిలిచి ఉన్నారో అప్పుడు వారి యొక్క ప్రయాణము ఒక మహిమ కలిగినటువంటి ఏర్పాటులోనికి వెళ్ళింది. ఆ అగ్ని దిగి ఆ ఆత్మ ఆకాశము నుండి అగ్ని నాలుకల వలె వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఓ మహిమ కలిగినటువంటి పరిచర్యని భూమి మీద చేశారు. ఒక మహిమ కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవించారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత నిలిచి ఉండేటువంటి ఏర్పాటు వాళ్ళు 10 దినాలు నిలిచి ఉన్నారు. మోషే 40 సంవత్సరాలు మరుగు చేయబడ్డాడు. ఆ సమయంలో ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉన్నాడో. అయితే ఈ ఏర్పాటులో ఒకటి ప్రాముఖ్యం. దానియేలు 12:13లో దేవుడు దానియేలుతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, నీవు అంత్యము వరకు నిలకడగా నిలిచి ఉంటే. మనము చాలా సందర్భాల్లో ప్రతికూల స్థితులు ఎదురైనప్పుడు మనం కొన్నిటిని విడిచిపెట్టేస్తుంటాం. ఈరోజు నేను పాస్టర్ గారిని కలిశాను. ఆయన తనకున్న తీర్మానం ఒకటి, ఎప్పుడు అవుట్డోర్ గాస్పెల్ మీటింగ్కి వెళ్ళినా ఇంకా ఆ రోజు కంప్లీట్ నీళ్లు తప్ప ఇంకేమీ తాగరు. మరలా ఆ దినము మీటింగ్ అయిపోయి మీటింగ్ పూర్తి చేసుకుని తిరిగి మరలా రూమ్కి వచ్చినాకే ఏదైనా ఆహారం తీసుకుంటారు. అలా మీటింగ్కి వెళ్ళి ఒకసారి అమెరికా దేశంలో మీటింగ్లోనే సిక్ అయిపోయారు. సిక్ అయిపోయి హాస్పిటల్లోనికి వెళ్ళినా సరే ఏ ఆహారము తీసుకోవట్లేదు, కేవలం నీళ్లు మాత్రమే తీసుకో.
దేవుని సన్నిధానం చెంత మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన తీర్మానంలో మనము దేవునితో చేసుకున్నది అయి ఉండొచ్చు, లేక దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన సన్నిధానం చెంత ఆయన పిలిచిన పిలుపు కొరకు నడిపించే ప్రయాణంలో మనం అడుగులు వేసే ఏర్పాటులో మనము అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల మన జీవితాల్లో దొరికేటువంటి ఒక గొప్ప ఏర్పాటు ఏమిటంటే విశ్రాంతిని పొంది కాలాంతమందు నీ వంతులో నిలబడతావని. మన యొక్క మార్గంలో ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత మనము నిలవబడతామో అంతము వరకు నిలకడ లేనటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎంతో మంది ఆ ఐగుప్తును దాటారు, ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ యోర్దానుని దాటలేకపోయారు. యోర్దానును దాటిన వాళ్ళు ఇద్దరే. ఐగుప్తును దాటిన 20 లక్షల మందిలో అంత్యము వరకు నిలకడలేనటువంటి ప్రజలు ఎంతో మంది ఈనాటి దినాల్లో మనం చూస్తున్నాం. అయితే దానియేలు దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తగా ఉండి అంత్యము వరకు ఆయన నిలకడగా ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే పరలోక మర్మాలని అతనితో పంచుకున్నాడు. దేవుని సన్నిధానం చెంత ఆయన మర్మాలను అర్థం చేసుకునే శక్తిని దేవుడు దగ్గర నుండి ఆయన పొంది ప్రత్యేకంగా ఆయన జీవితంలో దేవుని సన్నిధానం చెంత విశ్వాసాన్ని కలిగి ఆ దేవుని జ్ఞానాన్ని, దేవుని వివేకాన్ని, దేవుడు చేసే కార్యాలను గూర్చినటువంటి మర్మాలని ఆయన తెలుసుకుని దానియేలు అనేకులకు చెప్తూ ఉండేవాడు. కారణం ఏమిటంటే దేవునికి అతి సమీపముగా అతడు నడిచాడు. మనం అనేక దినాలు, నెలలు, సంవత్సరాలు ప్రభు సన్నిధిలో గడిపేటువంటి సమయము ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి అతి దగ్గరగా నడిచేటువంటి విధంగా మనల్ని చేస్తుంది. అందుకే దానియేలు గ్రంథము చాలా మందికి అర్థమే కాదు. దేవుని సన్నిధానం చెంత దానియేలు ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధన కాలపు యోహాను లాంటివాడు. దేవుని సన్నిధిలో ఆయన భవిష్యత్ సంఘటనలను ఎన్నిటినో ఆయన ఆ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. దేవుని సన్నిధానం చెంత యోహాను దర్శనం కలిగినప్పుడు ఏ విధంగా ఆ యొక్క దేవుని సన్నిధానం చెంత సాష్టాంగపడ్డాడని ప్రకటన గ్రంథంలో చూస్తామో, అలాగే దానియేలు అనేక పర్యాయాలు దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు, దేవుడు కొన్ని విషయాలను సెలవిచ్చినప్పుడు దేవుని ప్రభావము చేత అతడు ఆవరించి కొన్నిసార్లు శారీరకంగా బలహీనుడైనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తి కలిగిన ఆలోచనలు మన యొక్క జీవితాల్లోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమైపోతాయంటే మనం శారీరకంగా మనము బలహీనులమైపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు దేవుణ్ణి విడిచిపెట్టలా. శారీరకంగా బలహీనుడైనా సరే దేవుని సన్నిధానం చెంత నలుగురు రాజులు మారిపోయారు తన జీవిత కాలంలో. నలుగురు రాజుల కాలంలోనూ ఆయన దేవుని సన్నిధానం చెంత ఒక ఉన్నతమైనటువంటి ఆ ప్రధానమంత్రి స్థానంలోనే నిలవబడ్డాడు.
దేవుని యొక్క పరలోక సంగతులను ఆయన చూడగలిగాడు. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు భవిష్యత్ సంఘటనలను మనం చూసి తట్టుకొని ఉండటం చాలా కష్టం. ఎవరికైనా అయ్యా మీ తల్లి మీ తండ్రి ఇలా చనిపోతారని ముందే గనక దేవుడు మనకు చెబితే మనం దాన్ని విన్న తర్వాత, అది చూసిన తర్వాత ఇక మనము అక్కడి నుంచే ఇంకా దుఃఖించడం, ప్రలాపించడం, ఏవేవో మనలో నుంచి చాలా ప్రతిస్పందనలు బయటకు వస్తాయి. అలాగే దేవుడు తన చేతుల్లో నుంచి అనేకమైనటువంటి ఆ దేవుడు జరిగించేటువంటి కార్యాలను తెలియపరుస్తూ ఉన్నప్పుడు వాటినన్నిటినీ మనం తెలుసుకొని దేవుని సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధానంలో దేవుని సన్నిధిలో ప్రతిస్పందించటం అనేటువంటిది చాలా పోరాట సహితమైన పరిస్థితి. మనకు తెలుసు హజాయేలు ఏ విధంగా ఇశ్రాయేలీలను శ్రమ పెడతాడో ఎలీషా ప్రవక్త చూసినప్పుడు హజాయేలుని చూడగానే ఎలీషా కన్నీళ్లు రాలుస్తా ఉంటాడు. ఏం చేయలేడు. దేవుడు హజాయేలును అభిషేకించమని ఏలియాతో చెప్పాడు. ఎలీషా అభిషేకిస్తున్నాడు. కానీ అభిషేకిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలని ఏ విధంగా హింస పెట్టేటువంటి వ్యక్తిగా అతను ఉంటాడో అని. అతన్ని చూసి కన్నీళ్లు రాలుస్తున్నాడు ప్రవక్త. అయ్యో, ఎందుకు నీవిలాగు కన్నీరు రాలుస్తున్నావని హజాయేలు అడుగుతా ఉంటే, ఇదిగో నీవు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టబోతున్నావు, వాళ్ళ పిల్లలను బండకేసి కొట్టబోతున్నావు నీవు అని. దేవుని యొక్క సన్నిధానం చెంత దేవుడు ఒక యవనస్తుడిగా ఉన్నటువంటి ఆ దానియేలుని దేవుని యొక్క సన్నిధానం చెంత ఆ విధంగా ఆశీర్వదించి దేవుని మనస్సులోని ఆలోచనలను ఆయనకు తెలియపరిచి దేవునితో అత్యంత సమీపముగా నడిచేటువంటి అనుభవంలోనికి తీసుకుని వచ్చినప్పుడు దానియేలు మాట్లాడే మాట గాని, దానియేలుకు వచ్చే కల గాని, దానియేలు చెప్పే తాత్పర్యాలు గాని అవన్నీ ఒక ప్రవచనాత్మకమైనటువంటివిగా మారిపోయినాయి. కాబట్టి ప్రభు సన్నిధిలో మన యొక్క జీవితాల్లో మనం యాత్ర చేసే సంవత్సరాలు ఎన్నైనా సరే, ఆ యాత్ర చేసే సంవత్సరాల్లో మనం జీవించే కాలం ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటు కలిగిందిగా ఉంటే, ప్రభు సన్నిధానం చెంత తాను పశ్చాత్తాపపడి తన యొక్క జీవితంలో ఆ యాకోబు దానిని గుర్తిరిగి ఫరో ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుడు యాకోబుని ఎంతగా హెచ్చించాడంటే ఒక అద్భుతకరమైన మాటను మనం చూస్తాం. ఆ 47వ అధ్యాయము 10వ వచనంలో, ఆది కాండంలో, ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. హల్లెలూయా. యాకోబు తాను జీవించినటువంటి ఏర్పాటును గుర్తు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఫరోను దీవించేటువంటి వ్యక్తిగా దేవుడు యాకోబును హెచ్చించాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధానం చెంత నీవు ఆయన కొరకు ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేసి నిలవబడితే జనములు నీ వెలుగునకు వస్తారు.
రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. నిశ్చయంగా దేవుడు నీ యొక్క జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి అనేక మంది నాయకులను, అధికారులను, రాజులను దీవించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నీ యాత్రా జీవితాన్ని దేవుని కొరకు జీవించేటువంటి దినాలను, సంవత్సరాలను నీవు అధికంగా చేసుకున్నట్లయితే నీ ఎదుట ఉన్నటువంటి ప్రయాణము ఒక మహిమ కలిగిన ప్రయాణమే. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత ఇప్పటి వరకు నీవు అడుగులు వేయని పరిస్థితులుంటే ప్రభు సన్నిధిలో యాకోబు వలె ప్రభు సన్నిధానం చెంత వేడుకో. యోసేపును చూచుంటాడు. యోసేపు యొక్క జీవితంలో తన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తరువాత ఏ విధంగా యోసేపు తన యొక్క జీవితంలో ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో దేవుని కొరకు జీవించి ఉంటాడో, దేవుని సన్నిధానం చెంత ఆ 130 సంవత్సరాల ఆ వృద్ధుడు ప్రభు ప్రత్యక్షతలో చూచుంటాడు. తన ముందున్న పితరులు అబ్రహాము, ఇస్సాకులు ఏ విధంగా దేవుని సన్నిధిలో వాళ్ళు గడిపారో చూచిన తర్వాత తాను అంతగా దేవుని సన్నిధానం చెంత తన సమయాన్ని గడపలేదని అర్థమై పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధానం చెంత ఒప్పుకున్నాడు. అదే ఫరో ఎదుట ప్రత్యక్షపరిచాడు. ఆ స్థితే ఫరోను దీవించేటువంటి స్థితిలో యాకోబు జీవితాన్ని హెచ్చించింది. ఎప్పటి వరకు నీ వయసు పెద్దగా అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ వృద్ధాప్య స్థితిలో నీవు ఉండుండొచ్చు. ఎప్పటికైనా ప్రభువు కొరకు నీవు జీవించిన కాలము నీ యాత్రా సంవత్సరాలనైనా కావచ్చు, కానీ దాంట్లో నీవు ప్రభు కొరకు జీవించిన కాలం ఎంతో నీవు గుర్తెరిగి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన వైపుకు తిరిగితే అద్భుతకరంగా నడిపించగలిగిన దేవుడు. యవన ప్రాయంలో నీవు దానియేలు వలె దేవుని సన్నిధిలో నిలబడితే ఆయన మర్మాలను ప్రత్యక్షపరిచి నడిపించగలిగిన దేవుడు. నడి వయసులో దేవుని సన్నిధిలో 40 సంవత్సరాల ప్రాయంలో దేవుని కృపా సింహాసనం చెంత అప్పగించుకొని దేవునికి మహిమకరంగా నిలబడినటువంటి మోషే వలె ప్రభు సన్నిధానం చెంత జీవించి ఆయన ప్రత్యక్షతతో నిలవబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా నీ ప్రయాణాన్ని నడిపించడానికి యవనమైన, కౌమారమైన, వృద్ధాప్యమైనా సరే నిశ్చయంగా నీవు ఆయన సన్నిధిలో ఆయన వాక్యము చేత జీవించటానికి నీవు ఇష్టపడినట్లయితే, ఈ వారంలో ఒక మామగారు చనిపోయింది, 99 సంవత్సరాలు. ఆవిడ ఆహారం తిన్నటువంటిది సంవత్సరాలు, ఇప్పటికి 37 సంవత్సరాలు అయిందంట భోజనం చేసి. ఈ వారంలోనే ప్రభు నందు నిద్రించింది ఆవిడ. దేవుని సన్నిధిలో ఈ 37 సంవత్సరాలు ఒక్కరోజు కూడా భోజనం చేయలేదు, కానీ ఆవిడని జీవింపచేసి ఉంచాడు దేవుడు. మనుష్యుడు రొట్టె వలన కాదు జీవించేది, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని లేఖనం చెబుతూ, అలాగూ ప్రభు సన్నిధానం చెంత మనం ఈ లోకములో జీవించగలిగితే మన జీవితము, మన కుటుంబము, మనం చేసే పని అనేక వేల లక్షల మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవుడు ఆ విధంగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని, యేసయ్య మినిస్ట్రీని, ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధానం చెంత నిలబడినటువంటి తన దాసురాలిని, కుటుంబాన్ని ఆయన బలమైన ఆత్మతో అభిషేకించి తన పరిశుద్ధాత్మ అగ్ని చేత వారిని సంధించి
ఆయనకు మహిమకరంగా నిలబెట్టి యేసయ్య మినిస్ట్రీని తన సమృద్ధి అయిన ఆత్మ అగ్నితో నింపి ఆయనకు మహిమకరంగా నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను మా ఎడల కనపరిచి నీ సన్నిధిలో యోగ్యకరంగా జీవించటానికి మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో మేము బ్రతికే కాలము ఎంతైనను ఆ కాలంలో నీ కొరకు జీవించేటువంటి ఒక జీవితాన్ని నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. యాకోబు 130 సంవత్సరాలు బ్రతికాడయ్యా. దాంట్లో తాను జీవించిన కాలము కొంచెమే అంటున్నాడు. అలాగూ ముగింపులో పశ్చాత్తాపపడే స్థితి లేకుండా యవన ప్రాయంలోనే దానియేలు వలె, కౌమార్యంలో నానైనా మోషే వలె, వృద్ధాప్యంలో నీ పాద సన్నిధానము చెంత నీ ఆత్మ బలముతో నీకు మహిమకరంగా మరలా నానైనా తన యొక్క జీవితంలో నీకు మహిమకరంగా నిలబడటానికి ధైర్యం తెచ్చుకున్న ఇశ్రాయేలు వలె నీలో ప్రతి ఒక్క బిడ్డను మీరు నిలబెట్టండి. నీ సన్నిధిలో నిలిచిన నీ దాసురాలిని, యేసయ్య మినిస్ట్రీని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను అలాగు నీ మహిమ కలిగిన జీవముతో నింపి నాయన, జీవాధిపతివైనటువంటి నీవు నాయన, నీ సమృద్ధి అయిన జీవాన్నిచ్చి నాయన అనేక జీవితాలను నీకు మహిమకరంగా జీవింప చేయటానికి, అనేక చెడిన జీవితాలను బాగు చేయటానికి, బలహీనపు సంసారాలను నీకు మహిమకరంగా కట్టడానికి నాయన నీ ఉన్నతమైన రాజ్యానికి కోట్లాది మంది ప్రజలను చేర్చినట్లుగా కృపనిచ్చి బలపరిచి నడిపించమని నీవే నాయన రాజులను, అధికారులను నీ నామంలో ఆశీర్వదించేటువంటి బిడ్డలుగా, నీ నామం ఎరిగినటువంటి బిడ్డలను, నీ మహిమ కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలను మీరే ఆయుత్తపరిచి ఈ కాలంలో నీకు మహిమకరమైన జ్యోతుల వలె నిలబెట్టమని, అంత్యము వరకు నాయన నిలకడగా నిలిచేటువంటి కృప దయచేయమని, పర్వతంలాగా ఎదిగిన భక్తులను సైతము పడద్రోసే కాలములో, అంత్యకాలములో, అపాయకరమైన దినాల్లో మేమున్నాము గనుక రాజు యేసుక్రీస్తు ప్రభువా, నీ కృపనిచ్చి పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్ని ప్రాకారముగా మా చుట్టూ ఈ పరిచర్య చుట్టూ ఉంచి నీ ఉన్నతమైనటువంటి మార్గములో నీకు మహిమకరంగా నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలాగ భూమి మీద ఆయన సమృద్ధి అయిన జీవం కొరకు ఆయన సన్నిధానం చెంత నిలిచి ఉంటున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య మినిస్ట్రీకి ప్రభురాకడ పర్యంతము తోడయుండి బలపరిచి ఆయన మహిమ కలిగిన అధికారంతో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నిరంతరము ఆదరిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ సన్నిధిని మీరు మాతో కూడా ఉంచి ఇలాగూ మేము ఈ విధమైనటువంటి ప్రార్థన, ఐక్యతతో కూడినటువంటి, ఏక మనసుతో కూడినటువంటి ప్రార్థనలో మేము ఉండడానికి దేవా, ఈ ప్రార్థన ముగింపులో ప్రభా ఆశ్చర్యకరమైన నీ వెలుగును మేము చూడగలగడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మేము ఎన్నో విషయాలు, ఈ వాక్యాలన్నీ ఎన్నోసార్లు చదువుతూ ఉన్నాం తండ్రి, కానీ ప్రభా ఇంత ప్రత్యేకమైన ఏర్పాటును ప్రభా మీరు మాకు ఈ దినం తెలియచేసిన విధానము ఎంతో ఉన్నతంగా ఉన్నది కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీరు మాకు తెలియచేయటానికి మీరు ఇష్టపడి మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి.
ఆశ్చర్యకరమైనటువంటి నీ కృప ద్వారానే ప్రభా దానియేలు జీవితంలో నుంచి, అలాగే మోషే జీవితంలో నుంచి, యాకోబు జీవితంలో నుంచి వారు నిలబడినటువంటి ఏర్పాట్లు, వాళ్ళు నాయన నడిచినటువంటి నాయన ఆ నడత నీలో ప్రభా నాయన నిలిచి నీకు మహిమకరంగా వేసిన అడుగుల ద్వారా పొందుకున్నటువంటి గొప్ప విజయాలు తండ్రి, ఒక మాదిరికరమైనటువంటి జీవితాలు మాకు ముందు ఉంచారు తండ్రి. కనుక నాయన మేము కూడా ప్రభా అలాగూ యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన దానియేలును ప్రభా నా తండ్రి నాయన ఏ విధముగా ప్రభా ఆ యొక్క ప్రార్థన ఉన్నదో తండ్రి, అట్టి ప్రార్థనలో నాయన నిలబడగలగడానికి తండ్రి, కౌమార్యంలో మోషే వలె ప్రభా, వృద్ధాప్యంలో ఇశ్రాయేలు వలె తండ్రి నాయన ఏ విధంగా తండ్రి నాయన మా నడతను సరిచేసుకుని అయ్యా నాయన నీవు ఇచ్చిన పిలుపుకు తగినట్లుగా నాయన నీ ఉద్దేశములు నాయన మీరు ముందుగా సిద్ధపరిచిన ఆ సత్కార్యములు చేయటానికి నడుము కట్టుకొని నాయన యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా అలాగూ నిలబడగలగడానికి అయ్యా నా తండ్రి నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలిగిన సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎక్కడ ఎవరు ఏ విధంగానూ తమ శక్తిని సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొనకుండా ప్రభా నీవిచ్చినటువంటి పిలుపును నిర్లక్ష్యం చేయకుండా నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకుని నాయన నీవు మాట సెలవీయగా ఆ ప్రకారం అయింది కాబట్టి తండ్రి, నీవు మమ్మల్ని పిలిచి మాకు ఇచ్చిన మాట చొప్పున నీవు చేయగల సమర్థుడవు కాబట్టి తండ్రి నాయన నిన్ను ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరూ స్థిరమైనటువంటి విశ్వాసము, నిబ్బరమైన బుద్ధి, మెలకువగలిగిన ఆత్మ కలిగిన వారే తండ్రి నీవు అప్పగించిన పనిని చేయగలగడానికి మీరే అభిషేకం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ అభిషేకం ప్రతి ఒక్కరి పైన ఉంచండి ప్రభువా తండ్రి. నీ ఆత్మశక్తితో నీ బిడ్డలను నింపండి ప్రభువా నాయన. అయ్యా నీవు అగ్ని చేత మీరు అభిషేకించగలిగిన దేవుడవు తండ్రి నాయన. దేవా పరిశుద్ధ ఆత్మ కార్యాన్ని మీరు ప్రతి ఒక్కరిలో జరిగించమని వేడుకుంటున్నాం. ఆత్మ కలిగించే ఐక్యతలో నీ బిడ్డలందరినీ ఉంచి పరిశుద్ధాత్ముడా మీరు దిగివచ్చి ప్రభువా అగ్ని కోటగా మీరు దిగివచ్చి తండ్రి నాయన అగ్ని ప్రాకారముగా మీరు ఉండి ప్రభువా ఆ గిద్యోన్ని ధైర్యపరిచినటువంటి అగ్ని, ఏలియాని ఘనపరిచినటువంటి అగ్ని, మోషేతో మాట్లాడినటువంటి అగ్ని ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితములోను ఆ అగ్ని చేత ప్రతి ఒక్కరిని అభిషేకించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవు గొప్ప కార్యములను చేయగా ఉన్నతమైన నీ ఉద్దేశములు నెరవేర్చబడగా పరిశుద్ధ ఆత్మ రూఖాలధర శాంతర సభాకలవదరసి పరిశుద్ధ ఆతి కాంతిర్ సింగరవాల ఖరబాదర శాంతరస వాళ్ళ కలవదరసి క్లౌండర్ అగ్ని జ్వాల రికు రవల కందరసి ఇంద్రీషాలధర సవాల కలవదర సభాకందరసి ప్రతి ఒక్కరి నోటిని మీరే ఆ నిప్పుతో కాల్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆ కాలుష్యం అంతా కడిగి వేసి ప్రభువా అయ్యా మస్తంతా తీసివేసి నీ శక్తివంతమైన కార్యమును జరిగించి ప్రభువా ప్రతి పెదవులను మీరు కాల్చండి తండ్రి. అయ్యా యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నోటిని మీరు కాల్చండి. హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలను తీసివేసి ప్రభువా సంపూర్ణమైన సున్నతి కలుగ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన మీరే ప్రభువా నాయన తలంపులకు సున్నతి దయచేయండి తండ్రి. ఆలోచనలను సున్నతి చేయండి ప్రభువా. అయ్యా పెదవులను సున్నతి చేయండి నాయన. అయ్యా నాలుకను సున్నతి చేయండి తండ్రి. కళ్ళను సున్నతి చేయండి ప్రభువా. చెవులను సున్నతి చేయండి నాయన. కాళ్లను సున్నతి చేయండి ప్రభువా. నీవు ఏ అవయవాన్ని ఎందుకొరకు వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నావు అందుకొరకు ప్రతి ఒక్కరు వినియోగించబడడానికి తండ్రి నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నిశ్చయముగా మేము పొందగోరడం వలన కాదు, మేము ప్రయాస పడడం వలన కాదు, కృప చూపే నీ వలన ఏదైనా మేము చేయగలుగుతామని తండ్రి. బలపరచు నీ యందే మేము సమస్తం చేయగలుగుతామని, బ్రతికించు నీతోనే నైనా జీవం ఇచ్చేటువంటి నీలోనే, బలపరిచే నీలోనే మేము ఏదైనా చేయగలుగుతామని తండ్రి. అయ్యా నిశ్చయముగా నాయన మా యాత్ర చేయు కాలములు కొద్దిగా ఉన్నా సరే, యాత్ర చేసిన సంవత్సరాలు, జీవించిన సంవత్సరములు
కొద్దిగా ఉన్న ఆ కొద్ది కాలములో నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి పని మేము చేయగలగడానికి ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకాన్ని కొమ్మరించమని వేడుకుంటున్నా. ఆత్మ సంబంధమైన వరములతో మీరు నింపండి తండ్రి. ప్రతి నాలుకను మీరు ముట్టండి. యేసు నామమున కాందరు వాళ్ళ కరబదర శాలాదర శిఖరవర బరకందరు రవదరసి క్లౌండరు సకందరి సరదర చలవదర సుకలవదర శప. పరిశుద్ధ ఆత్ముడా, ఇప్పుడే 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 ప్రతి ఒక్కరిని నాయన అయ్యా యొక్క శిరముల ప్రతి ఒక్క శిరముపై నీ అభిషేకము కొమ్మరించండి. పావురము వలె దిగిరండి. అగ్నిని కొమ్మరించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని ఆయుధపరచండి, సిద్ధపరచండి, బలపరచండి. నీ కొరకు ప్రతిష్ఠించుకొని నీ మహిమ కలిగిన కార్యాలను ప్రభువా నేను చేయలేను అనుకునేటువంటి ఇది ఏదీ లేకుండా నేను సమస్తము నా ప్రభువును బట్టి నేను చేయగలనని విశ్వాసముతో నీ సన్నిధిలో ముందుకు వెళ్ళగలగడానికి తండ్రి ఎవరిని ఎందుకొరకు నియమించావో, ఏ అవయవాన్ని ఏ పని కొరకు నీవు నియమించుకున్నావో ఆ నియమ ప్రకారంగా ప్రతి ఒక్కరిని నీవే అభిషేకించి ఆత్మతో నింపి శక్తివంతమైన పాత్రలుగా నిలిపి వాడుకొనండి. ఈ 2300 దినముల కార్యము నాయన అద్భుతకరమైన నీ వాత్సల్యాన్ని మీరు చూపించారు ప్రభువా. నీ యొక్క నాయన కృపను మీరు కనపరిచారు తండ్రి. నీ వాగ్దానాలతో నడిపించారు ప్రభువా. నీవే మాట్లాడుతూ దర్శిస్తూ ప్రభువా నీ స్వరాన్ని వినిపిస్తూ నడిపించారు నాయన. ఈ ఫలము ఒక గొప్ప ఉన్నతమైనటువంటి విజయాలను పొందుకోవడానికి ఈ ప్రార్థన తండ్రి నాయన రాబోయే తరానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థనగా ఉంటుందని తండ్రి అయ్యా నీ నామములో తండ్రి నాయన ఈ చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా ప్రభువా నాయన అయ్యా మా ముందు తరాలకు దీవెనకరంగా వాళ్ళని ప్రోత్సహించే విధముగా, వాళ్ళని బలపరిచే విధంగా, విశ్వాసములో ఆ అడుగులను స్థిరపరిచే విధముగా ఈ యొక్క ప్రార్థన ఉందని మేము నమ్ముతున్నాము తండ్రి. అట్టి ఆశ్చర్యకరమైన నీ కార్యాలను మీరు జరిగించి ఇంకను ప్రభువా ఇంకను విశ్వాసంతో ప్రభువా అయ్యా మరి వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క నా తండ్రి 99 సంవత్సరాల వృద్ధురాలు 37 సంవత్సరాలు అయ్యా ఆకలితో ఏ మాత్రం బాధపడకుండా నిన్ను గూర్చినటువంటి ఆసక్తి మాత్రమే తనను భక్షిస్తూ ప్రభువా అనేక ఆత్మల కొరకు భారముతో ప్రార్థన చేస్తూ భోజనం ఏ మాత్రము కూడా తండ్రి దానిని ముట్టకుండా ప్రభువా ఏ విధమైనటువంటి అయ్యా నిరీక్షణతో నీ వైపు చూసిందో అయ్యా నిజంగా తండ్రి నాయన ఆ కన్నీరు ఆ చేసిన ప్రార్థన ఎన్ని వేల లక్షల మందిని నీ వైపుకు నడిపించినయో ప్రభువా అయ్యా ఎవరి కొరకు ఆ తల్లి కన్నీరు కాచిందో, ఎవరి కొరకు ఆ తల్లి ప్రార్థన చేసిందో అలాగే మా కొరకు ఏ తల్లిలో ప్రార్థన చేసి ఉంటారు నాయన. అలాగే మేము కూడా అనేక మంది కొరకు తండ్రి ఆ విధమైన ఆసక్తితో ప్రార్థన చేయగలగడానికి తండ్రి అయ్యా ఇదిగో ప్రభా రొట్టె వలన మాత్రము కాదు నీ నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడన్నావు కనుక తండ్రి అట్టి నీ జీవముతో కూడినటువంటి అయ్యా నా తండ్రి నాయన ఆ మాట చేత బలపరచి స్థిరపరచి నీకు మహిమకరంగా అడుగులు వేయగలుగునట్లుగా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నా. నీ కొరకు ఈ రోజు చేసుకున్న ప్రతి తీర్మానము ప్రభువా అయ్యా నిశ్చయముగా నీ మహిమ నిమిత్తమైన ఆయన దానిని నెరవేర్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ విధమైనటువంటి ప్రభు నిబ్బరాన్ని దయచేయండి తండ్రి. ఆ విధమైన కమిట్మెంట్ ని అందరికీ దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలో నుండి హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రతి తీర్మానమును మీరు స్థిరపరిచి మీరు దీవించి నీకు మహిమకరమైనటువంటి ఫలితాలతో విజయాలతో సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ కృపను కనపరచమని సమస్త విషయాల్లో నీ ఆశీర్వాదము అయ్యా యేసయ్య మినిస్ట్రీస్ పైన మీరు ఉంచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.